నిత్య జీవం అనే దానికి అర్థం ఏంటంటే నిత్యం జీవించడం. ఎక్కడ సాధ్యమవుతుంది? నరకంలో సాధ్యమైతే? నరకంలో సాధ్యం కదా. పరలోకంలోనే దేవునితో పాటు యుగ యుగాలు ఉండగలిగే భాగ్యం ఉంది. కాబట్టి ఆ నిత్య జీవం ఎవరికి అనుకరించబడుతుందనంటే అద్వితీయ సత్యదేవుడే నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం అన్నాడు. పాయింట్ అర్థమైందా మీకు? అద్వితీయ సత్యదేవుడైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం అన్నాడు. అంటే ఎవరెవరు ఉన్నట్టు అనమాట? పంపినవాడు ఉన్నాడు, పంపబడ్డవాడు ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడింది గ్రంథం. అద్వితీయ సత్యదేవుడు పంపిన ఆయన, పంపబడ్డవాడు యేసుక్రీస్తు అన్నాడు. కాబట్టి ఈ సమయంలో నేనేం తెలియజేస్తున్నానంటే గ్రంథంలో నీవు నేను భూమి మీద జీవించేటప్పుడు అద్వితీయ సత్యదేవుడు ఎవరు, ఆయన పంపిన యేసుక్రీస్తు ఎవరు అనే సమాచారం మనకు తెలియకోకుండా భక్తి అర్ధరహితం. రెండోది నిత్య జీవం నీకు సొంతం అవటం సాధ్యం. కాబట్టి నీకు నిత్య జీవం సొంతం అవ్వాలంటే అద్వితీయ సత్యదేవుడు ఎవరో తెలియాలి, రెండు ఆయన పంపిన యేసుక్రీస్తు ఎవరో తెలియాలి. కాబట్టి మొట్టమొదటిగా నేనేం తెలియజేస్తున్నానంటే ఈ అద్వితీయ సత్యదేవుడు కానీ లేదా ఆయన పంపిన యేసుక్రీస్తు కానీ జనం యొక్క ఆలోచన విధానంలో ఎలాగుందనంటే యెహోవా దేవుడు అద్వితీయ సత్యదేవుడు, ఆ అద్వితీయ సత్యదేవుడు అయినటువంటి యెహోవా కొన్నాళ్ళకి యేసు ప్రభువుకు వచ్చాడు, మరీ గర్భాన ఆయన జన్మించాడు. ఆ మరీ గర్భాన వచ్చినటువంటి ఆయన మళ్ళీ కొన్నాళ్ళు భూమి మీద నరుడుగా ఉండిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి పరిశుద్ధాత్మకు వచ్చాడు అంటుంటారు. పైన కూర్చోమ్మా నువ్వు. అమ్మ కుర్చీలో కూర్చోరా. విందామా? వాక్యం విందామా? ఇలా లేట్ అయితే నాకు లేట్ అయిపోతుంది. చెప్పాల్సింది సగం చెప్పి క్లోజ్ చేయాలి. ఇబ్బంది ఏం లేదు అనుకోండి, ఇంకో రోజు విందామా? ఏమైంది? ఒకటి అనాదిలో అని అంటే లోకము పుట్టక మునుపు, లోకము పుట్టక మునుపు ఎవరెవరు ఉన్నారు అనే సంగతి మనం ఆలోచించేద్దాం. లోకము పుట్టక మునుపు అంటే లోకం పుట్టక ముందు అంటే భూమి లేదు, భూమి లేకపోతే మనిషే లేడు, మనిషే లేకపోతే పాపమే లేదు. కాబట్టి లోకమే లేదు. లోకం లేనప్పుడు ఎవరున్నారు? గ్రంథం ఇలాగ మాట్లాడుతుంది. కీర్తన గ్రంథం 91 కీర్తన 1వ వచనం జాగ్రత్తగా రాసుకోవాలి. మీరు వచనం రాసుకోవాలి. ఏదైనా డౌట్ ఉంటే అడగాలి. రెండోది ప్రత్యేకంగా మీరు పరిశీలన చేయాలి. ప్రభువా తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడువు అన్నాడు. అంటే భూమి పుట్టలేదంట, పర్వతాలు నిర్మాణం కాలేదంట, లోకమే లేదంట, దేవుడు ఉన్నాడంట. ఆ దేవుడు ఎవరన్నమాట? ఇంతకీ ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. వచనాలు రాసుకోవాలి. మీరు జాగ్రత్తగా వినగలిగే వాళ్ళు వినాలి. నిజంగా గ్రంథంలో ఉన్నది చెప్తున్నారా లేకపోతే కల్పించి చెబుతున్నారా అనే సంగతి మీకు అర్థమైపోద్ది అన్నమాట ఇంటిగా. అక్కడ అంటున్నాడు చూడండి, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలం ఆయన రాజు అన్నాడు. చాలు, యెహోవాయే నిజమైన దేవుడు అన్నాడు అనమాట. కాబట్టి లోకము పుట్టలేదు, భూమి పుట్టలేదు, అలాగే లోకంలో పర్వతాలు నిర్మాణం కాలేదు. నిర్మాణం కానప్పుడు ఎవరు ఉన్నారంట? దేవుడు ఉన్నాడని చెప్పేశాడు. ఆ దేవుడు ఎవరని సంగతి ఇర్మియా గ్రంథం చెబుతుందంటే యెహోవాయే నిజమైన దేవుడు అంది. కాబట్టి లోకం పుట్టక ఎవరున్నారు? ఎవరున్నారమ్మా? దేవుడు ఉన్నాడు. ఓకేనా? లోకం పుట్టక ముందు దేవుడు ఉన్నాడు. దేవుడు ఒక్కడే ఉన్నాడా? ఇంకెవరన్నా ఉన్నారా? జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు ఒక్కడే ఉన్నాడా? ఇంకెవరన్నా ఉన్నారు దేవుని దగ్గర? దేవుడు ఒక్కడే ఉన్నాడా? ఇంకెవరన్నా ఉన్నారా? గ్రంథం ఇలాగంటుంది. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. తండ్రి, జాగ్రత్తగా వినాలి. తండ్రి, లోకం పుట్టక మునుపు. ఇదిగో ఎవరు అన్నారు ఈ మాట? యేసు ప్రభు అన్నారు. యేసు ప్రభు ఏమన్నాడంటే, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండునో ఆ మహిమతో ఇప్పుడు మహిమపరచు అన్నాడు.
లోకము పుట్టక మునుపు నీ యొద్ద నువ్వున్నావు, నీకు ఒక మహిమ ఉంది, నాకు ఒక మహిమ ఉంది, కాబట్టి నీ యొద్ద నేనున్నాను అని చెప్పేసి మాట్లాడాడు. ఎవరన్నారు ఈ మాట? ఎవరన్నారు ఈ మాట? యేసు ప్రభు వారు అన్నారు. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో, నువ్వున్నావు, నీ దగ్గర నేనున్నాను, నాకు ఒక మహిమ ఉంది అన్నాడు. అంటే లోకం పుట్టక మునుపు దేవుడు ఉన్నాడు. ఆ దేవుని దగ్గర ఎవరున్నారు అన్నాడు గ్రంథంలో. ఎవరున్నారట? యేసు ప్రభు వారు ఉన్నారు. వీళ్ళిద్దరే ఉన్నారా, ఇంకెవరన్నా ఉన్నారు లోకం పుట్టక మునుపు? జాగ్రత్తగా ఆలోచించాలి, గ్రంథం ఇది. వీళ్ళిద్దరే ఉన్నారా, ఇంకెవరన్నా ఉన్నారా? భూమి పుట్టక మునుపు వీళ్ళిద్దరే ఉన్నారా, ఇంకెవరన్నా ఉన్నారా? ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం 14 వచనంలో ఈ మాట రాయబడింది. ఏప్రిల్కు 9వ అధ్యాయం 14 వచనం. అమ్మ, మీరు చదువుతున్నారా? చూడండి, వాక్యం చూడండి. వాక్యం చూడకపోతే నేను ఏదో చెప్పిపోయినట్టు గొడవ. జాగ్రత్తగా పరిశీలన చేయొచ్చు. వచనాలు రాసుకోండి, మనసు పెట్టండి. ఏప్రిల్కు 9వ అధ్యాయం 14 వచనంలో, నిత్యుడకు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అది సమాచారం. పరిశుద్ధాత్మ గురించి ఏమన్నాడంటే నిత్యుడకు ఆత్మ అన్నాడు. నిత్యుడకు ఆత్మ అంటే దాని అర్థం ఏంటంటే నిన్న, నేడు, రేపు 3 కాలాల్లో ఉండేవాడిని నిత్యుడు అంటారు అన్నమాట. నిత్యుడు నిన్న, నేడు, రేపు. అంటే నిన్న అంటే అనాది కాలంలో, నేడు అంటే ఆది కాలంలో, అంతం అంటే యుగయుగాలు. కాబట్టి రేపు అంటే యుగయుగాలు. కాబట్టి 3 కాలాల్లో ఉండేవారిని నిత్యుడు అన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ఏమన్నాడంటే పరిశుద్ధాత్మ నిత్యుడు అన్నాడు. నిత్యుడు అంటే ఏంటి? దాని అర్థం అంటే అనాదిలో ఉన్నవాడు, ఆదిలో ఉన్నవాడు, అంతంలో ఉండగలిగిన వాడు. 3 కాలాల్లో ఉండేవాడు. భూతకాలంలో ఉండేవాడు, వర్తమాన కాలంలో ఉండేవాడు, భవిష్యత్తు కాలంలో ఉండేవాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ఎవరి దగ్గర ఉన్నట్టుగా మాట్లాడేసాడు ప్రాముఖ్యంగా? ఒకటే దేవుడు ఉన్నాడు, ఆ దేవుని దగ్గర యేసు ప్రభు ఉన్నాడు. ఆయన దగ్గర ఇంకొక ఆయన ఎవరున్నారు? పరిశుద్ధాత్మ. ఎప్పుడు ఇది మనం ఆలోచించేది? ఎప్పుడు? లోకము పుట్టక మునుపు. లోకము పుట్టక మునుపు యొక్క సంగతి మాట్లాడు. లోకము పుట్టేటప్పుడు అంటే ఆదిలో సంగతి మనం ఆలోచన చేస్తాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించిన రాయబడింది. అంటే భూమి ఆకాశము సృజించినప్పుడు దేవుడు ఉన్నాడనే లేడనే దీని అర్థం? ఉన్నాడని అర్థం. కాబట్టి దేవుడు ఆదిలో ఏం చేస్తున్నాడు? భూమి ఆకాశం సృజిస్తున్నాడు అని చెప్పేసి వచ్చాడు. అంటే ఆదిలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఈయన ఒక్కడే ఉన్నాడా, ఇంకెవరన్నా ఉన్నారా? అది మనం ఆలోచించాలి. మనం ఊరకం గ్రంథం చదువుకుంటే పొద్దుపని పనికిరాదు. ఆయన ఒక్కడే ఉన్నాడు, ఇంకెవరన్నా ఉన్నారా? యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం అంటే ఎవరు ఇక్కడ? ఆదిలో వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, ఈ వాక్యమే దేవుడై ఉండేను అన్నాడు. ఇంతకీ వాక్యం అంటే ఎవరు? 14 వచనం చూడండి. 14 వచనం. ఆయన ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించుండేను అని చెప్పేసి మాట్లాడాడు. ఎవరు అన్నమాట ఆయన? వాక్యం అంటే ఎవరు? ఏంటన్నారా? వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసిస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడాడు. కాబట్టి వాక్యం అంటే శరీరధారికి వచ్చింది ఎవరన్నమాట? ఇంతకీ యేసు ప్రభు గురించి ఏమంటాడంటే వాక్యము అని చెప్పేసి మాట్లాడాడు. ఆదిలో వాక్యం అంటే ఆదిలో యేసుక్రీస్తు ఉండేను, యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉండేను, ఆ యేసుక్రీస్తు కూడా దేవుడై ఉండేను అన్నాడు. అంతే సంగతి. 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. యోహాను రాసిన సువార్త. నేనేమన్నా వక్రీకరిస్తున్నానేమో అనటానికి వీలుగా ఉంటదేమో అక్కడ చూడండి. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఇప్పుడు మీరు చెప్పండి దీని వచనానికి ఏంటో? ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండేను అన్నాడు. దేవుడని ఒక ఆయన ఉన్నాడంట. ఆయన ఆదిలో దేవుని యొద్ద ఉండేను. ఈయన ఉన్నాడు, దేవుడు అని ఆయన ఉన్నాడు. ఆయన అని ఒక ఆయన, ఇంకొక ఆయన ఇక్కడ ఉన్నాడు, దేవుని దగ్గర ఉన్నాడు. కాబట్టి ఎవరు ఉన్నారు ఆదిలో? దేవుడైనటువంటి యెహోవా ఉన్నాడు. ఆయన పక్కన ఎవరు ఉన్నారు? యేసు ప్రభు ఉన్నారు అనమాట ఆదిలో.
వీళ్ళిద్దరే కాకుండా పరిశుద్ధాత్మ కూడా ఆదిలో దేవుని దగ్గర ఉన్నట్టుగా మాట్లాడేసింది గ్రంథం. ఆది కాండం 1వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఆది కాండం 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్ముకొని ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండేను అన్నాడు అన్నమాట. దేవుని ఆత్మ అంటే ఏంటి, దాని అర్థం అక్కడ దేవుని ఆత్మ జలములపై అల్లాడుతున్నాడంట. దేవుని ఆత్మ అంటే ఎవరు? యెహోవా దేవుడు ఆత్మనా, లేకపోతే యేసుక్రీస్తు ఆత్మనా, లేకపోతే పరిశుద్ధాత్మ? ఎవరన్నమాట దాని అర్థం? అక్కడ దేవుని ఆత్మ అని అన్నాడు. ఎవరో దాని అర్థం? మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. దేవుని ఆత్మకి నానార్థం తెలియజేస్తాడు, దేవుని ఆత్మకి మరొక అర్థం తెలియజేస్తాడు. ఆ దేవుని ఆత్మ అంటే ఎవరైనా సంగతి అక్కడ వర్ణిస్తాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వస్తున్నాడు. ఇదిగో ఆకాశం తెరవబడింది. దేవుని ఆత్మ పావురం వలె ఆయన మీద దిగి వస్తున్నాడు అన్నాడు. దేవుని ఆత్మ పావురం వలె అన్నాడు. పావురం అంటే దేవుని ఆత్మ ఆకాశం తెరవబడిందంట, పావురం ఆయన మీదకి వస్తుందంట. దేవుని ఆత్మ పావురం ఆకారంలో మీదకి వస్తున్నాడు అన్నాడు. పావురం అంటే దేవుని ఆత్మ అన్నాడు మత్తయి సువార్తలో. ఇంతకీ దేవుని ఆత్మ అంటే ఏంటి? నా గొడవ మీకు అర్థమవుతుందో లేదో? అర్థమవుతుందా? ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి. ఆదికాండంలో ఏమన్నాడంటే దేవుని ఆత్మ జలములపై అల్లాడుతున్నాడు అన్నాడు. ఇంతకీ జలములపై అల్లాడేది ఎవరు? దేవుని ఆత్మ అని రాశాడు అక్కడ. మత్తయి సువార్తలో ఏమన్నాడంటే దేవుని ఆత్మ పావురం వల్లే దిగి వస్తున్నాడు అని చెప్పేశాడు. అంటే దేవుని ఆత్మ అంటే పావురం. ఓకేనా? ఈ పావురం అంటే దేవుని ఆత్మ అన్నాడు, కానీ యెహోవా దేవుని ఆత్మనా పరిశుద్ధాత్మనా మనకు అర్థం కావట్లా. అప్పుడు మార్క్స్ వార్త 1వ అధ్యాయం చూడండి. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 10వ వచనం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 10వ వచనం. వెంటనే ఆయన నీళ్ళ నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశం చేల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం ఆకారం వస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ పౌరాకారం వచ్చాడు. మత్తయి సువార్తలో ఏమన్నాడంటే పరిశుద్ధాత్మ అలా దేవుని ఆత్మ పౌరం అన్నాడు. మార్క్ ఏమన్నాడంటే పరిశుద్ధాత్మ పౌరం అన్నాడు. కాబట్టి దేవుని ఆత్మ అన్నా అటు పరిశుద్ధాత్మ అన్నా ఇరువురు ఏమన్నా పౌరాన్ని వర్ణించేశారు. అంటే పౌరం అంటే దాని అర్థం ఏంటి? దేవుని ఆత్మ లేదా పరిశుద్ధాత్మ, ఇద్దరు ఒకే నానార్థం అనమాట. పరిశుద్ధాత్మకి మరొక పేరు ఏంటంటే దేవుని ఆత్మ. దేవుని ఆత్మ జలములపై అల్లాడుతున్నాడని ఆదికాండంలో మాట్లాడాడంటే పరిశుద్ధాత్మ ఆదిలో జలములపై అల్లాడుతున్నాడని చెప్పేసి మాట్లాడారు. కాబట్టి అనాదిలో ఎవరెవరు ఉన్నారు? అనాదిలో లోకం పుట్టక మునుపు ఎవరెవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉన్నారు. రెండోది ఆదిలో దేవుడు ఉన్నాడు, భూమి ఆకాశం సృజించేవాడు. తర్వాత ఆదిలో దేవుని దగ్గర యేసు ప్రభు దేవుడై ఉన్నాడని చెప్పేశాడు. ప్రత్యేకంగా ఆదిలో దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ ప్రత్యేకంగా జలముపై అల్లాడుతున్నాడు అని చెప్పేశాడు. కాబట్టి ఆదిలో కూడా ఎంతమంది ఉన్నారు? ఆదిలో ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారన్నమాట. దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉన్నారు. సృష్టి క్రమం ముగ్గురు ఉన్నారు. ఆదిలో ముగ్గురు ఉన్నారు కదా. సృష్టి నిర్మాణంలో వీళ్ళు ముగ్గురు పాత్ర ఏంటి? ముగ్గురు ఉన్నప్పుడు సృష్టి జరిగించేటప్పుడు ముగ్గురు ఉన్నారు కదా. ముగ్గురు ఉన్నప్పుడు ముగ్గురు ఏం చేస్తున్నారు అనే సంగతి మనం ఆలోచించాలి. అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 23వ వచనంలో, అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. కొంచెం నేను చెప్పేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, కొంతమందికి అర్థం కాదు. ప్రార్థన పోకపోతే కొద్దిగా అయోమయంగా ఉంటుంది. ప్రార్థన పోయి కొంచెం అనుభవం గల వాళ్ళకేమో స్పష్టంగా అర్థమైపోద్ది నేను చెప్పేది. కాబట్టి కొంచెం కలవరపడకుండా జాగ్రత్తగానండి. నేను ముగిస్తాను. మేము ఎక్కువసేపు ఉండటం ఉండదు, వెంటనే ముగిస్తారు. ఓకేనా? చూడండి అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అన్నాడు. సంకల్పము దేవుంది అన్నాడు. దేవుడు నిశ్చయించిన సంకల్పం అన్నాడు. దేవుని సంకల్పం ఏంటి? జాగ్రత్తగా వినాలి. దేవుని సంకల్పం ఏంటంటమ్మా? యేసు ప్రభు వారిని భూమి మీదకి తీసుకురావాలి. యేసు ప్రభు వారు భూమి మీదకి రావాలంటే ఎవరు ఉండాలి?
మనుషులు పాపం చేస్తేనే కదా ఆయన వచ్చి ప్రాణం పెట్టేది. కాబట్టి యేసు ప్రభు భూమి మీదకి రావాలంటే మనుషులు ఉండాలి. భూమి మీద మనుషులు ఉండాలంటే ఏం కావాలి? లోకం ఉండాలి. లోకం లేకపోతే మనుషులు ఎట్లా ఉంటారు? అందుకే ముందు 5 రోజులు లోకం చేసి 6వ రోజు మనుషుని చేశాడు. కాబట్టి యేసు ప్రభు భూమి మీదకి రావాలంటే మనుషులు ఉండాలి. ఈ మనుషులు ఉండాలి. ఈ మనుషులు భూమి మీద ఉండాలంటే భూమి లోకం అంతా ఉండాలి. ఇదంతా ఇట్లా జరగాలని ఎవరు నిశ్చయించారు? సంకల్పం ఎవరిది? దేవుడిది అన్నమాట సంకల్పం. కాబట్టి ఈ సంకల్ప ప్రకారంగా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే లోకానికి నిర్మాణం చేయటానికి కానీ, మనిషిని పుట్టించడానికి కానీ, ఆ మనిషిని పుట్టించిన తర్వాత పాపం చేస్తే పాపానికి పరిహారంగా యేసు ప్రభువును పంపించడం అనే ఈ ప్రత్యేకమైన ఏర్పాటు దేవుని యొక్క నిత్య సంకల్పం రాసుకున్నాడు. రాసుకున్నటువంటి ఆయన ప్లాన్ గీసి పెట్టేశాడు అనమాట. ఇలా జరగాలి, ఇలా జరిగిద్ది అని చెప్పేసి రాశాడు. ఆ ప్లాన్ అంతా అయింది అనమాట. సృష్టి నిర్మాణం అంతా జరగాలనేది ప్లాన్ అయింది. ఆ సృష్టిలో మనుషుని కూడా పుట్టించాలనేది ప్లాన్ అయింది. మనిషిని పుట్టించిన తర్వాత మనుషుడికి తన పాపానికి పరిహారం యేసు ప్రభువు ద్వారా జరిగించాలనేది ప్లాన్ దేవుంది. అయితే ఆయన ప్లాన్ వేసేసాడు. అనాదిలోనే ప్లాన్ వేసాడు. ఆది నిర్మించడానికి ప్లాన్ వేసాడు. ప్లాన్ వేసిన దేవుడు ఏం చేశాడంటే యేసు ప్రభు వారికి లోకాన్ని నిర్మించేటువంటి అధికారం ఇచ్చాడు. లోకాన్ని నిర్మించింది ఎవరు? లోకాన్ని నిర్మించింది ఎవరు? చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. అక్కడ ఏమన్నాడు? ప్రభువా, ఎవరంటున్నారు ఈ మాట? యెహోవా దేవుడు తండ్రి యేసు ప్రభువును వైపు చూస్తూ ఏమంటున్నాడంటే, ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసింది నీవే, ఆకాశములు కూడా నీ చేతి పనులే అని చెప్పేసి మాట్లాడాడు. యేసు ప్రభు అంట ఏం చేశాడంటే సృష్టిని నిర్మించినట్టుగా మాట్లాడేశాడు. ఒకసారి హెబ్రీయులకు 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. హెబ్రీయులకు 1వ అధ్యాయం 2వ వచనం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుణ్ణి అదిగో మాట్లాడుతున్నాడు. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసుగా నియమించి ఆయన ద్వారా ప్రపంచమును నిర్మింపజేసాను అన్నాడు. సంగతి యేసు ప్రభు ద్వారా లోకాన్ని నిర్మింపజేశాడంట. అందుకు ఆ యెహోవా దేవుడు తండ్రి యేసు ప్రభు వైపు చూస్తుంటున్నాడు, ప్రభువా, ఆదియందు భూమికి పునాది వేసింది నీవే కదా. కాబట్టి దేవుడు ప్లాన్ ఇస్తే ప్లాన్ ప్రకారంగా లోకాన్ని నిర్మించింది ఎవరు అన్నమాట? యేసుక్రీస్తు వారు. మరి ఇంకొక ఆయన ఉన్నాడు అనమాట దేవుని దగ్గర. ఇంకొక ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ. ఏం చేశాడు అనమాట? ఆయన ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అనమాట? ఆయన ఉన్నాడు కదా. ఈయనేమో దేవుడేమో సంకల్పించాడు, ప్లాన్ వేసాడు. ప్లాన్ ప్రకారం యేసు సృష్టించాడు. సృష్టించిన తర్వాత ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ ఏం చేశాడు? పరిశుద్ధాత్మ ఏం చేశాడంటే మనుషులకు కళ్ళకు మిరిమిట్లు కల్పించేటట్టుగా ప్రత్యేకంగా సృష్టి నిర్మాణానికి అనుమతిద్దాడు అన్నాడు గ్రంథంలో. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనంలో మాట్లాడబడింది. తన పురిసిటిలో జాగ్రత్తగా నాలమ్మ ఇక్కడ. తన పురిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? జ్ఞానతో ఆకాశములు కొలచూసిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములు తూచిన వాడెవడు? తునికి చేత కొండలను తూచిన వాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు అన్నాడు. ఎంత సమాచారం. నా మాట మీద జాగ్రత్తగా నాలి. పరిశుద్ధాత్మకు గ్రంథం ఏమేమి నానార్థాలు తెలియజేసిందంటే దేవుని ఆత్మ అంటది పరిశుద్ధాత్మని, యెహోవా ఆత్మ అంటది పరిశుద్ధాత్మని, తన కుమారుని ఆత్మ అంటది పరిశుద్ధాత్మని, ఆదరణకర్త అంటది పరిశుద్ధాత్మని, ఒట్టి ఆత్మ అంటది పరిశుద్ధాత్మని. పరిశుద్ధాత్మని ప్రత్యేక పరిశుద్ధాత్మ పేరుంటది. అనేకమైన పదాలు పరిశుద్ధాత్మ వాడబడింది. కాబట్టి యెహోవా ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అని ప్రత్యేకంగా ఇక్కడ రాయబడినటువంటి మాట. ఏమంటుంటాడంటే పరిశుద్ధాత్మ అంట పురుషుట్లో జలాలు కొలిచాడు. సముద్రము 3 భాగాలు ఎంత ఉండాలి అని కొలిచాడంట. ప్రాముఖ్యంగా భూమిని కొలపాత్రలో నుంచి తూచాడంట. పర్వతాలను కూడా తూనికలో తూచి ఈ పర్వతం ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలని మనుషులకు కళ్ళకు మెరిమిట్లు కల్పించేటట్టుగా, మనుషులకి ఉపయోగపడేటట్టుగా ఎక్కడ ఏది డిజైన్ చేసి పెట్టాలో అక్కడ డిజైన్ చేసి పెట్టినవాడు అన్నమాట పరిశుద్ధాత్మ. మా అర్థమవుతుందని అన్నమాట మీకు. నేను ముందుకు వెళ్ళిపోతున్నా. నాకు మీరు పనికి పోయించుంటారు కాబట్టి మేము మనిషికి మంచిది కాదు. కాబోతే ఇంకో రోజు నేర్చుకుంటాం, ఇంకో రోజు ఇద్దాం.
ఆల్రెడీ ఒక సందేశం విన్నాం, ఈయన ఎంతసేపు చెబుతాడు ఎంత సాగు చెప్తాడు అనేది ఒక లోపల ఉంటుంది. ఎందుకంటే మీ తిన్నట్టు మేము కూడా వినేవాళ్ళం కాబట్టి అలాంటి ఫీలింగ్ ఉంటుంది మనిషిగా. పాత నిబంధన కాలాల్లో అంటే నోవాహ కాలంలో లేకపోతే మోషే ఇశ్రాయేలు కాలంలో యేసు ప్రభు ఉన్నాడా, దేవుడు ఉన్నాడా, పరిశుద్ధాత్మ ఉన్నాడా అని సంగతి ఆలోచన చేస్తే మాట్లాడేటన్నమాట. నిర్మాకాండంలో ఏమంటున్నాడంటే, నిర్మాకాండము 20వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు. చూడండి ఒకసారి, నిర్మాకాండము 20వ అధ్యాయం 1వ వచనం. దేవుడు అంటున్నాడు అన్నమాట, ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పిన నీ దేవుడినైన యెహోవాను నేనే అన్నాడు. అంతే సంగతి. అంటే పాత నిబంధన కాలంలో ఎవరున్నట్టు చెప్పాడు? దేవుడైన యెహోవానే నేనున్నానని చెప్పేశాడు. ఒక్కడే ఉన్నాడా, ఇంకెవరైనా ఉన్నారా? అది మనం ఆలోచన చేయాల్సింది. యెహోవా దేవుడు ఒక్కడే ఉన్నాడా, ఇంకెవరైనా ఉన్నారా? అనాదిలో ఉన్నారు ముగ్గురు, ఆదిలో ఉన్నారు ముగ్గురు, సృష్టి క్రమంలో ముగ్గురు ఉన్నారు. మరి ఆదిలో ప్రత్యేకంగా పితల కాలంలో లేదా పాత నిబంధన కాలంలో ఉండడానికి ముగ్గురు అంటే యెహోవా దేవుడు ఉన్నట్టుగా ఉంది. యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు? మరి యేసుప్రభు ఉనికి కనపడదు కదా. ఆయన ఏమనుకుంటున్నాం అంటే, మనం 2023 సంవత్సరాల కాలంలో మరీ గర్భాన్ని జన్మించాడు. ఆ మరీ గర్భాన్ని జన్మించిన కాడ నుంచి యేసుప్రభు ఉనికి, ఆయన మరీ గర్భాన్ని పుట్టిన దగ్గర నుంచి ఇప్పటికి 23 సంవత్సరాలు, 2023 సంవత్సరాలే. అంతకుముందు ఆయన లేడన్నట్టుగా భ్రమపడుతున్నాం. మనం చదువుకున్నాం. వాస్తవానికి మాట్లాడుతాం. తండ్రి లోకము పుట్టమనుకో నీ యొద్ద నాకే మహిమడు, నువ్వున్నావు, నీ దగ్గర నేనున్నాను అన్నాడు. ప్రాముఖ్యంగా రెండో సమాచారం, ప్రాముఖ్యంగా ఆదిలో దేవుని దగ్గర దేవుడై ఉన్నాడని చెప్పేసింది యోహాను రాసిన సువార్త. మూడో సమాచారం, ఆదిలో భూమికి సృష్టిని నిర్మాణం చేసింది యేసుప్రభు అని చెప్పేసింది గ్రంథం. అలాంటప్పుడు పాత నిబంధన కాలంలో యేసుప్రభు లేకపోవడం ఏంటి? ఆయన ఉనికి లేకపోవడం ఏంటి? యేసుప్రభు వారి ఉనికి ఏంటంటే ప్రాముఖ్యంగా జాగ్రత్తగా ఆలోచించాలి. కొరింథీయులకు మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో, కొరింథీయులకు 10వ అధ్యాయం 1వ వచనం. అమ్మా, మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? చాలా సంతోషం. 10వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఇప్పుడు చెప్పండి ఈ మాట ఏందో. అక్కడ ఏమన్నాడంటే అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ నింపబడి ఏమన్నాడంటే, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అంటే ఏంటి దాని అర్థం? ఖచ్చితంగా ఈ సంగతి తెలియాలి, మీకు ఈ సంగతి మీకు తెలియాలి ఖచ్చితంగా నొక్కి చెప్పాడు అనమాట పరిశుద్ధాత్మ. ఏ సంగతి తెలియాలి? చదవండి. అదేంటంటే మన పితరులందరూ మేఘం కింద ఉండి వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలో బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పండుగలో తాగిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును చేసిరి. ఏలియనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండల నుంచి త్రాగిరి. ఆ బండే క్రీస్తు. మీరు వచ్చిన గట్టి చదవండి ఇంటికి పోయాక. మళ్ళీ 1కి 10 సార్లు అక్కడ నుంచి ఆ భాగం చదవండి. ఇశ్రాయేలీలంట ఐగుప్తు దేశం నుండి కనాన్ దేశానికి వెళ్ళేటప్పుడంట ఒక బండ వారిని వెంబడించుకుంటూ పోయిందంట. అరే, బండెట్ట వెంబడించుకుంటూ పోతానని నువ్వు అనుకుంటే కాకుల ద్వారా ఆహారం ఎట్టందింది అనేది కూడా మనం నమ్మటానికి లేకుండా పోతుంది. అర్థమవుతుంది నా మాట మీకు? సరేపతి విధవరాల ద్వారా ఇద్దరు అప్పాలు చేసుకుని తిని చావటానికి పిండి ఉంది. ఇద్దరికి 2 అప్పాలు చేసుకోవటానికి పిండి ఉంది. కానీ ప్రవక్త వచ్చి చెప్పాడు అనమాట, నీ తొట్టిలో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె అయిపోదు, 3.5 సంవత్సరాలు కరువు ఉంది అన్న తర్వాత ప్రత్యేకంగా ప్రవక్తగా పెట్టిన తర్వాత పోయి లాగుతుంటే పిండి వస్తానే ఉంది. తొట్టిలో పిండి వస్తుంది, బుడ్డిలో నూనె అయిపోవటల్లా. 3.5 సంవత్సరాలు ఆమెదింటమే కాకుండా ప్రవక్త పెట్టడమే కాకుండా తన ప్రాంత సమాజంలో నుండి ఎంతో మందికి ఆహారాన్ని పెట్టింది. అలాంటి దేవుడు, అంత సాహసకార్యాలు చేయగలిగిన దేవుడు, ప్రత్యేకంగా యేసుక్రీస్తు వారు బండ రూపంలో, ఆత్మ సంబంధమైన బండ రూపంలో ఇశ్రాయేలుని వెంబడించినట్టుగా మాట్లాడేశాడు అక్కడ యేసుప్రభు వారు అనమాట. ఆయన మనకు తెలియదు, ఈ సంగతి మీకు తెలియాలి ఖచ్చితంగా అని నొక్కి చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే యేసుప్రభు పాత నిబంధన కాలంలో దేవుడు తన బాహుబలం చేత ఇశ్రాయేలు నడిపిస్తుంటే యేసుక్రీస్తు వారు కూడా వారి మధ్య ఉన్నట్టుగా మాట్లాడేశాడు. కాబట్టి పాత నిబంధన కాలంలో యేసుప్రభు వారి యొక్క ఉనికి ఉంది అని చెప్పేసింది గ్రంథం. ఆయన ఉన్నాడు పాత నిబంధన కాలం. నేనేమంటున్నానంటే, ఒకవేళ యేసుప్రభు వారు మరి గర్భా నుంచి వచ్చినట్టయితే
ఆయన ఆదిలో ఉండడానికి అవకాశం లేదు, ఆదిలో ఉండడానికి అవకాశం లేదు. సృష్టి క్రమంలో సృష్టి నిర్మించడం సాధ్యం కాదు. అలా పాత నిబంధన కాలాల్లో ఒక బండ రూపంలో ఆయన వెంబడించడం ఉండదు వాస్తవానికి. కాబట్టి గ్రంథం ఏం తెలియజేస్తుందంటే దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ఉన్నారని ఆదిలో సృష్టి క్రమంలో పాత నిబంధన కాలాల్లో ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అందుకే గ్రంథం ఏమంటుందంటే అద్వితీయ సత్యదేవుడే నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం అన్నాడు. అంటే అద్వితీయ సత్యదేవుడు ఉన్నాడంట, ఆయన పంపిన యేసుక్రీస్తు వారు ఉన్నారంట. ఈయనకు వచ్చినట్టుగా క్రమం తెలియజేయదు. ఈయనగా ఉన్నాడు, ఈయనగా ఉన్నాడని చెప్పేసి మాట్లాడు. ఈయన అద్వితీయ సత్యదేవుడు, ఈయన పంపితే యేసుక్రీస్తు వచ్చాడని చెప్పేసి మాట్లాడుతుంది గ్రంథం. నా తండ్రి నాకంటే గొప్పవాడు అంటాడు యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో. నా తండ్రి నాకంటే గొప్పవాడు అంటాడు. యేసుక్రీస్తు వారు నాకంటే నా తండ్రి గొప్పవాడు అని అన్నప్పుడు వాస్తవానికి ఇద్దరు వేరుగా ఉన్నట్టుగా ఉందా లేదా సమాచారం ఆలోచించాలి. యోహాను రాసిన సువార్త ఒక ప్రత్యేకమైనటువంటి వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం. క్షమించండి, 8వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట రాయబడింది. జాగ్రత్తగా వినాలి ఈ వచనాన్ని. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. మరి ఇద్దరు మనుషుల సాక్ష్యం సత్యమని మీ ధర్మశాస్త్రం రాయబడి ఉన్నది కదా. నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకోవాడను, నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చున్నాడు అని చెప్పాను. అర్థమవుతుందా? ఏమన్నాడు? ఎవరన్నారు ఈ మాట? యేసు ప్రభువారు ఏమన్నారంటే నేనున్నాను, నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాడు, మేమిద్దరము అని చెప్పేసి ఆయన సాక్ష్యం ఇచ్చిన తర్వాత, లేదంటే ఆ యెహోవా దేవుడు యేసుప్రభు పరిశుద్ధాత్మ కాబట్టి ఒకడే అనటం అనేది గ్రంథం అంగీకరించే సమాచారం కాదు. నువ్వు జాగ్రత్తగా ఆలోచించాలి గ్రంథాన్ని. నేనేమంటున్నానంటే అద్వితీయ సత్యదేవుడు నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరగటం అనే ప్రత్యేకమైన ఏర్పాట్లో దేవుడు నిత్య జీవాన్ని మానవ జాతికి ప్రసాదించాలనుకున్నాడు. మనుషులు నిత్య జీవం పొందాలంటే ఆ దేవుడు ఎవరు, ఆయన పంపిన యేసుక్రీస్తు ఎవరు, ఈయన పంపబడితే ఆయన పంపిన వాడైతే ఇద్దరు ఉన్నారని సమాచారం జాగ్రత్తగా ఆలోచించేయాలి. ఈయనగా వచ్చినట్టుగా గ్రంథం ఎక్కడ తెలియజేయదు. గ్రంథాలు ఏమంటాడంటే నేను నా తండ్రి ఒకటే అంటాడు, ఏకమై ఉన్నాం అంటాడు. ఏకమై ఉన్నామంటే దేంట్లో ఏకమై ఉంటారు వాళ్ళిద్దరు? ఆయన అయి ఉంటాడా, ఆయన ఈయనై ఉంటాడా? జాగ్రత్తగా ఆలోచించేయాలి. ఒక వాస్తవ సంగతి ఏంటంటే నేను తండ్రిని ఏకమై ఉన్నాము అంటాడు. వివాహ సమయంలో భార్య భర్తలు ఇద్దరు ఉంటారు. అమ్మాయి ఒక ఇంటి నుంచి వచ్చింది, అబ్బాయి ఒక ఇంటి నుంచి వచ్చారు. ఇద్దరు ఎక్కడికి వస్తారు? ఇప్పుడు వివాహ వేదికకి వస్తారు. వివాహ వేదిక వివాద బంధం చేత ఏమంటారంటే వీరిద్దరిని దేవుడు జతపరుస్తున్నాడు, జతపరిచిన వారిని ఎవరు వేరు చేయకూడదు. వీరిద్దరూ ఇద్దరై ఉండక ఏక శరీరం అయి ఉంటారు. ఇద్దరు ఏక శరీరం ఎట్టయి ఉంటారు? వాస్తవానికి ఇద్దరు కదా. ఇద్దరైన వాళ్ళు ఇద్దరు ఏక శరీరం అయి ఎట్లా ఉంటుంటారంటే వాళ్ళిద్దరూ ఇప్పుడు దాకా వేరే వేరే రుచులతో ఉన్నారు, వేరే వేరే భావాలతో ఉన్నారు. వారి యొక్క ధర్మాలు వేరుగా ఉన్నాయి, వారి యొక్క నడవడి వేరుగా ఉంది, వారి యొక్క బాధ్యతలు వేరుగా ఉన్నాయి, వారి క్రమాలు వేరుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు వివాహ బంధం చేత ఏం చేస్తారంటే ఏమికి ఇష్టం లేకపోయినా ఆయన ఏం తింటున్నాడు, ఏం తింటది. అర్థమవుతుందా? ఏమికి ఇష్టం ఉందో ఆయన కూడా అదే తింటానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకనంటే ఒక యూనిట్గా జీవితం గడపటం అనే ప్రత్యేకమైన ఏర్పాటు ఏక శరీరం అంటే. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏమంటారంటే నీవు నేను ఏకమై ఉన్నాము అని అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఎలాగ దేవుడు ప్రేమమయుడై ఉంటాడో అలాగే యేసుక్రీస్తు ప్రేమమయుడై ఉంటాడు. ఎలాగ దేవుడు సత్యవంతుడై ఉంటాడో యేసుప్రభు సత్యవంతుడు. అందుకే గ్రంథం ఏమంటుందంటే మన పోలిక చొప్పున మన స్వరూపం ముందు నరుని చేద్దాం. మనలాంటి వ్యక్తిత్వంతోనే మనలాంటి స్వభావంతోనే నరుని చేద్దాం. ఆ నరుడు మనలాంటి బుద్ధి కలిగిన వాడై ఉంటాడు, మనలాగా ఆలోచన కలిగిన వాడై ఉంటాడు. మనం ఎలా పరిశుద్ధులుగా ఉన్నామో వాడు కూడా అలాగే ఉంటాడని చెప్పేసి దేవుడు తన స్వరూపంలో తన పోలికలో నిర్మాణం చేశాడు. కాబట్టి దేవుడు నేను అలాగే ప్రత్యేక తండ్రి ఏకమై ఉన్నామంటే ఆయన ఈయనై ఉన్నాడనే భ్రమలో గ్రంథాన్ని అపార్థం చేసుకునే పరిస్థితి ఉంది. అని గ్రంథం అలా మాట్లాడలేదు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం మాట్లాడబడింది. ఇప్పుడు ఏమన్నాడు 8వ అధ్యాయంలో? నేను ఒక్కడై ఉండక నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము. యేసుప్రభు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? భూమి మీద ఉన్నాడు కదా. భూమి మీద ఉన్నటువంటి యేసుప్రభు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు?
ఎవరు ప్రార్థన చేస్తున్నారు? పరలోకమందున మా తండ్రి అని అన్నాడంటే ఎవరున్నారు పరలోకంలో? జాగ్రత్తగా వచ్చిన పరలోకంలో ఎవరు ఉన్నారు? ఇక్కడ ఎవరు ఉన్నారు? ఇక్కడ క్రీస్తు ప్రభు ఉన్నాడు, అక్కడ పరలోకంలో తండ్రి ఉన్నాడు అన్న సంగతి ఆలోచన చేయాలి జాగ్రత్తగా. 28వ అధ్యాయం 18వ వచనంలో అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. ఏంటంట? పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇయ్యబడిందంట. ఇచ్చిన వాళ్ళు ఎవరు? యెహోవా దేవుడు. తీసుకున్నవాడు ఎవరు? యేసుక్రీస్తు వారు అన్నమాట. అది వ్యత్యాసం నీకు తెలియాలి. ఒకవేళ యేసుక్రీస్తు యెహోవా దేవుడు అయితే యెహోవా దేవుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారికి మళ్ళీ అధికారం ఆయన ఇచ్చేదేంటి? అర్థమవుతుంది. యేసుక్రీస్తు యెహోవా దేవుడు అయితే ఆయన యెహోవా దేవుడు ఈయన పంపించి ఏమొచ్చేదేంటి? అర్థమవుతుంది. లాజిక్ అర్థమవుతుందా? గ్రంథం ఇది. అధికారం ఆయన ఇస్తే ఏం తీసుకున్నాడంట, ఈయన ప్రత్యేకంగా ఆయన పంపించి ఈయన వచ్చాడంట. కాబట్టి ఇద్దరం మేము వేరు వేరుగా ఉన్నామని యేసు ప్రభు డివైడ్ చేసి మాట్లాడేసేసాడు. నేను చెప్పట్లేదు ఇది వాస్తవానికి. కొరింథీయులకు మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. కొరింథీయులకు మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము 3వ వచనం సార్. కొరింథీయులకు మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తుడనియు, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునికి శిరస్సు దేవుడనియు. ఏంటంట? స్త్రీకి శిరస్సు పురుషుడు. స్త్రీకి శిరస్సు పురుషుడు అంటే దాని అర్థం ఏంటి? అధికారం. స్త్రీకి అధికారి ఎవరన్నమాట? పురుషుడు. అదే కదా సమాజం నమ్మేది. ఇప్పుడు క్రీస్తుకు శిరస్సు దేవుడు అన్నాడు అన్నమాట. క్రీస్తుకు శిరస్సు దేవుడు అన్నాడు. క్రీస్తుకు శిరస్సు దేవుడు అంటే క్రీస్తుకు అధికారి ఎవరు అనమాట? తండ్రి, దేవుడే కదా. అందుకు గ్రంథం ఏమందంటే యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 17వ వచనంలో, మీకు అర్థమవుతుందమ్మా? జాగ్రత్తగా వినండి. 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో నేను ఇంకొన తండ్రి వద్దకు ఎక్కిపోలేదు. సమాధి నుంచి లేచాడు. లేచిన తర్వాత మరి వచ్చింది. సమాధి దగ్గరకు వచ్చి చూస్తే లేడు అనమాట. తీసి ఉంది. వెతుకుతూ భయపడుతూ బోధకుని ఎవరు ఎత్తుకుపోయారు ఎనమాలు వచ్చి నిలబడ్డాడు. నేనే ఆయన. నువ్వేనా? ఆయన పట్టుకోపోయింది. కొద్దిగా ఆయన తాపి అన్నాడు అనమాట. ఏమన్నాడంటే, నన్ను ముట్టుకోవద్దు, అయితే నా సహోదరులు వెళ్ళి నా తండ్రియు నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడైన వాని ఎదురుకి ఎక్కిపోతున్నానని చెప్పు అన్నాడు. ఎవరున్నారు ఎక్కిపోవటానికి? పైన ఎవరున్నారు? దేవుడు తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఎవరికి తండ్రి? యేసుప్రభు. నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడు మీ దేవుడైన వాని ఎదురుకి ఎక్కిపోతున్నా అని చెప్పేసి యేసుప్రభు వారికి ఎవరు దేవుడై ఉన్నాడో ఆయనే యజమాని అయి ఉన్నాడు. అందుకు క్రీస్తుకు శిరస్సు దేవుడని అని చెప్పేసి గ్రంథం మాట్లాడింది. కాబట్టి గ్రంథం ఏం తెలియజేస్తూ ఉంటుందంటే దేవుడుగా యేసుప్రభుగా పరిశుద్ధాత్మగా ప్రత్యేకంగా 3 డిఫరెంట్ పర్సన్స్ ని గ్రంథం మానవ జాతికి పరిచయం చేస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి బోధన మనం ఒకసారి పరీక్షిస్తే 28వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనంలో ఈ మాట రాయబడింది. 28వ అధ్యాయం 19వ వచనం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. అదిగో ఎవరు అంటున్నారు ఈ మాట ఎవరు అంటున్నారు? యేసుప్రభు అంటున్నాడు తన శిష్యులతో అంటున్నాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇవ్వండి అన్నాడు అనమాట. చెప్పేది యేసుప్రభువే. అయ్యా ఆయన్నే నేను, ఈయన్నే నేను, కాబట్టి నా నామాలు ఇస్తే గొడవ లేకుండా పోద్ది అని చెప్పొచ్చు కదా. ఆయన అట్టంటం లేదు. తండ్రి ఉన్నాడు, ఆయన యొక్కయు, నేనున్నాను, నా యొక్కయు, అది పరిశుద్ధాత్ముడు ఆయన యొక్కయు, కాబట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడిన తర్వాత యేసు ప్రభు మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించడం ఎలాగో సాధ్యమవుతుందంటావు? అందుకే గ్రంథం ఏముందంటే అద్వితీయ సత్య దేవుడే నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్యం. యోహాను రాసిన సువార్తలో ఈ విధంగా మాట్లాడాడు. అమ్మా మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది? జాగ్రత్తగా పరిశీలన చేయండి. 12వ అధ్యాయం 49వ వచనం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 49వ వచనం.
12వ అధ్యాయం 49వ వచనం. ఏలి అనగా ఆ. నా అంతటి నేను నా మాట్లాడలేదు, అంతటా నేను మాట్లాడలేదు, నేను ఏమనవలను, నేను ఏమనవలెనో, ఏమి మాట్లాడవలను, ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి దానిని గూర్చి నన్ను పంపిన నన్ను తండ్రియే పంపిన తండ్రియే నాకు ఆజ్ఞాపించున్నాడు అన్నాడు. నేను నా సొంత కొట్టుడు కొట్టను, నేను ఏది మాట్లాడానో నేను చెప్పాను, నేను మాట్లాడను. నా తండ్రి నాకు ఆజ్ఞాపించిందే నేను మాట్లాడతాను. నన్ను పంపిన తండ్రి, నన్ను పంపాడు ఒక ఆయన, ఆ పంపినటువంటి ఆయన మాట్లాడిందే నేను మాట్లాడతాను, ఆయన ఆజ్ఞాపించిందే నేను చేస్తాను అని చెప్పేసి అన్న తర్వాత ఎవడు ఆజ్ఞాపించింది ఏం చేస్తాడు? దేవుడు ఆజ్ఞాపిస్తే యేసుప్రభు చేస్తాడనమాట. నా మాట మీకు అర్థమవుతుంది. ఎన్నో గ్రంథంలో 3 డిఫరెంట్ పర్సన్స్ వారి యొక్క యాక్టివిటీస్ చక్కగా గ్రంథం వర్ణిస్తుంది. కాబట్టి ఒక మాట ఒక పేజీ ఇటు తిప్పుకుంటే మనకు ఒక మాట కనపడుతూ ఉంటుంది. 9వ అధ్యాయం 7వ అధ్యాయం 7వ అధ్యాయం 16వ వచనం చూడండి అమ్మా. అందుకు యేసు నేను చేయబోదు నాది కాదు, నన్ను పంపిన వానిదే అన్నాడు. అంత సంగతి యేసు ప్రభు చేశాడు, బోధ చేశాడు. దేవుని రాజ్యం సమీపిస్తుంది, మీరు మారు మనసు పొందాడని యేసు ప్రభు ఎంతో బోధ చేశాడు. ఆ బోధ చేసిన యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను చేసే బోధ నాది కాదు, నా తండ్రిదే. నీ బోధ నువ్వే ఆయన అంటగా, నువ్వే ఆయన అంట. కాబట్టి ఆయన బోధ నీ బోధ, నువ్వే ఆయన, ఆయన నువ్వే. కాబట్టి ప్రత్యేకంగా వర్ణించి నేను చేసే బోధ నాది కాదు, నా తండ్రి తండ్రి అంటామేంటి అని మనం అడగొచ్చు కదా క్రీస్తు ప్రభు అని. కాబట్టి క్రీస్తు ప్రభు ఏమి వర్ణిస్తున్నాడంటే, నన్ను పంపినవాడు ఒక ఆయన ఉన్నాడు, నాకు ఒక అధికారం ఉన్నాడు, నాకు అధికారం ఇచ్చినవాడు ఉన్నాడు, నాకు నేర్పినవాడు ఉన్నాడు, నాకు ఆజ్ఞాపించిన వాడు ఉన్నాడు, నాకు ఒక శరీరాన్ని అమర్చిన వాడు ఉన్నాడు అన్నాడు. అంతే సంగతి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం శరీరాన్ని అమర్చిన వాడు ఉన్నాడు అన్నాడు. చూడండి ఒకసారి, హెబ్రీయులకు 10వ అధ్యాయం 5వ వచనం చూడండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, యేసు ప్రభు ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని అమర్చితివి. ఎవరన్నారు ఈ మాట? యేసు ప్రభు తండ్రితో మాట్లాడుతూ ఏమన్నాడంటే, నాకు ఒక శరీరాన్ని అమర్చావు. ఇంతకీ మనుషులని అమర్చడం అని కదా అర్థం. ఆయన దేవుడైన వాడికి యేసు ప్రభు శరీరాన్ని అమర్చడం అనమాట. అది విచిత్రమైన ఏర్పాటు. దేవుడైన వాడు యేసు ప్రభు దేవుని దగ్గర దేవుడైన వాడు. యోహాను సువార్త 1:1 ప్రకారంగా ఏముని దగ్గర దేవుడైన వారికి శరీరాన్ని అమర్చి మనిషికి లోకాన్ని పంపించాడు. ఎందుకంటే ఆయన శరీరధారికి రాకపోతే, రక్త మాంసంలో పారిబడి కాకపోతే తన పవిత్రమైన రక్తం మానవ జాతి పాపం వరకు చెందించడం సాధిక. కాబట్టి మనుషుల పాపాలు పోవాలంటే క్రీస్తు ప్రభు రక్తం అవసరమై ఉందని పరమదేవుడు జగత్ పునాదులు వేయక ముందుగానే నిర్ణయించిన వాడు ఏం చేశాడంటే, క్రీస్తు ప్రభు రక్తం ద్వారానే మానవ జాతికి విమోచన దక్కాలి అన్నాడు. అంతే. ఎఫెసీయులకు 1వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీయులకు 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృప మహదైశ్వర్యం బట్టి ఆ ప్రీతియందు ఆయన రక్తము వలన అన్నడానికి సంగతి. దేవుని కృప మహదైశ్వర్యం బట్టి ఆ ప్రీతియందు ఆయన రక్తం వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుతుంది అన్నట్టు. కాబట్టి క్రీస్తు ప్రభు రక్తం ద్వారానే మానవ జాతి పాపములకు పరిహారం ఉంది తప్ప మానవ జాతి పాపములకు మరి ఏ కోణంలో పాప క్షమాపణ లేదు. అందుకు పరమదేవుడు ఏం చేశాడంటే, యేసు ప్రభు వారికి ఒక శరీరం అమర్చి లోకాన్ని పంపించాడు. ఒకటి కింద ఇంకో మాట ఏమన్నాడు తెలుసా? పేజీ తిప్పారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. నాకు ఇచ్చిన సమయం అయిపోతుంది, 2 నిమిషాలు. ఇంకా మిమ్మల్ని ఇసుకించడం ఉండదు, అంతే మార్కులు చేసేస్తాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణ నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారత బలులను నీకు ఇష్టమైనవి కావా. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడినట్టుగా, దేవా ఎవరు చిత్తం జరిగిస్తారు? యేసుక్రీస్తు దేవుని చిత్తం జరిగిస్తాడంట. ఒకవేళ ఆయన ఈయనైతే ఏం చిత్తం జరిగించడం ఏముంది? ఆయన చిత్తం జరిగించాల్సిన అవసరం ఏంటి? అర్థమవుతుందా లాజిక్? గ్రంథం స్పష్టంగా ఉంటుంది, కలవరపడేది ఉండదు. యేసు ప్రభు యెహోవా దేవుడైతే తండ్రిని చిత్తం జరిగించడానికి వచ్చానంటాం ఏంటి అర్థం? కాబట్టి ఈయన వేరు, ఆయన వేరు. కాబట్టి నీ చిత్తాన్ని జరిగిస్తాను, నువ్వు పంపితే నేను వచ్చాను, నువ్వు నాకు అధికారివి, నాకు తండ్రివి, నా దేవుడివి.
నువ్వు నాకు ఆజ్ఞాపించి నేను జరిగిస్తాను, నీ బోధనే నేను వివరిస్తాను. కాబట్టి ఒకటి, అద్వితీయ సత్య దేవుడు ఎవరో, దేవుడు ఎవరో అనే సంగతి తెలుసుకోవాలి. దేవుడు ఉన్నాడమ్మా? ఉన్నాడా సార్? వెనక ఎట్లా చెబుతావు ఉన్నాడని? పరిగెత్తుతుంటే కాళ్ళకు రాయిరగలంగా దేవుడా అంటుంటాడు అనమాట. కనపడడు, కానీ నోట్లోంచి వచ్చేది అదే. కానీ చూసేనా ఎవరన్నా మనుషుడు చూసాడు దేవుణ్ణి? చూడలా. కానీ ఒక నమ్మకం, ఏదో ఒక నమ్మకం, దేవుడు ఉన్నాడని ఒక నమ్మకం. కారణం ఏంటంటావు? కారణం ఏంటంటావు? ఒక వస్తువు ఉందంటే దీన్ని తయారు చేసిన వాడు ఉన్నట్టుగా, భూమి లోకం ఉందంటే ఖచ్చితంగా ఆ భూమిని లోకాన్ని ఎవరో మహానుభావులు తయారు చేస్తేనే ఉంటుంది. అంతేకాని నీలాగా నాలాగా మనుషులు ఈ తయారు చేస్తాము. చంద్రమండలానికి రాకెట్ని పంపించవచ్చు, లేకపోతే ఏదో సాహసకారం చేయొచ్చు. ఇక్కడ కూర్చొని బాంబు వేస్తే ప్రపంచం నాశనం కావచ్చు. అలాంటి టెక్నాలజీ దేవుడు మనుషుడికి అనుగ్రహించి ఉంటాడు. కానీ ఒక సంగతి ఏంటంటే, గ్రంథం తెలియజేస్తున్నట్టుగా ఈ సృష్టిని ఏ మనుషుడు నిర్మాణం చేసిన వాడు కాదు. అట్లాస్ అనే ఒక సైకిల్ మీద భూమిని మోస్తున్నట్టుగా ఒక బొమ్మ ఉంటుంది. అట్లాస్ సైకిల్ చూసారా? అట్లాస్ సైకిల్ మీద చూసారా? కంపెనీ అట్లాస్ దాని మీద ఒక ఏదో భూమిని మోస్తున్నట్టు. ఈయన ఎక్కడ నిలబడ్డాడు? భూమిని మోస్తే అర్థమవుతుందన్నమాట మీకు. భూమిని మోస్తుంటాడు అనమాట. ఈయన ఎక్కడ నిలబడ్డాడు? కాబట్టి ఎవరో మహానుభావుడు అంటే దేవుడు తన యొక్క మాట చేత లోకాన్ని నిర్మాణం చేసిన వాడు ఉన్నాడు. కాబట్టి నువ్వు నమ్మాలి, సృష్టిని చూసి నువ్వు నమ్మాలి. నీ ఎదుట ఒక పిసుక గూడు కడుతుందంటే, అది విచిత్రంగా కడుతుందంటే నువ్వు నమ్మాలి దేవుడు ఉన్నాడని. ప్రత్యేకంగా నువ్వు పడుకున్న తర్వాత నీ అవయవాలన్నింటిలో రక్తం ప్రవహిస్తుంది, ఊపిరి నువ్వు పీల్చుకోకుండానే నీ గుండె కందుతుందంటే నువ్వు నమ్మాలి దేవుడు ఉన్నాడని. నువ్వు నమ్మాలి ప్రత్యేకంగా. కేజీలు తింటున్నావు, ఎక్కడి నుంచి అరిగిపోతుందో తెలియదు. అది ఎవరి ఏర్పాటు? నువ్వేదో లోపల కూర్చొని మెలాయిస్తే ఏం దొరకట్లేదు. అది పరమదేవుని నిర్మాణం. అది ఒక సంగతి ఏంటంటే, దేవుడు నిర్మించినటువంటి ఈ యొక్క అంటే పర్మనెంట్గా వచ్చినటువంటి ఏలు కట్ అయింది అనుకో, ఏ డాక్టర్ అయినా ఇదే ఏలుని దీనికి జతపరచడం సాధింకా. పూర్తిగా కట్ అయితే మాత్రం జతపరచడం సాధింకా. వేరే కృత్రిమమైనటువంటి ఒక పరికరాలు తయారు చేసి దీనికి జతపరచగలడే కానీ దేవుడు నిర్మించిన ఈ యొక్క ఏలుని డాక్టర్ యాజ్ ఇట్ ఈస్గా దాన్ని పెట్టడం వాడి వల్లక. ఎందుకనంటే అది దేవుని నిర్మాణం. దేవుని నిర్మాణానికి వేరుగా మనిషి మరొక విధంగా తయారు చేయడమే కానీ దేవుడు నిర్మించినట్టుగా మనిషిని నిర్మాణం చేయడం ఎవరి వల్ల కాదు, దేవుడి వల్ల కాదు. అది దేవుని గొప్పతనం. ఆ దేవుడు ఉన్నాడు. ఆయన పంపిన యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు. ఆయన నీ కోసం ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన వాడు దేనికి వచ్చాడు తెలుసా? గ్రంథం ఇప్పుడు మాట్లాడింది కదా, నాకు ఒక శరీరాన్ని అమర్చావు. శరీరాన్ని అమర్చితే ఏం జరిగింది? రక్త మాంసాలు పాలివాడవుతాడు. రక్త మాంసాలు పాలివాడైతే ఏమైంది? మ్రానెక్కినప్పుడు తన పవిత్రమైన రక్తం ధారపోస్తాడు. మ్రాను దాని మీద వేలాడిపోయి అంటే చనిపోతుంది. చనిపోయినటువంటి మా ప్రత్యేకంగా దేహం అక్కడ ఎలాడుతుంటే చనిపోయాడా మెస్సయ్య అంటున్నాడు. క్రీస్తు యూదులు రాజు అయినటువంటి వాడు చనిపోయాడనంటే అనుమానం వచ్చింది శతాధిపతికి. అనుమానం వచ్చి ఒక్క నిమిషం ఇప్పుడే పోయేస్తాను కన్ఫర్మ్ చేసుకున్న దగ్గరే పోయి బల్యం తీసుకొని ఆ సిలువలో ఉన్నవాడిని పొడుస్తాడు. పొడవగానే లోపల నుంచి ఏమొస్తుంది అనమాట? నీరు, రక్తము నీరు కారిపోతుంది. నీరు వచ్చిందంటే దాని అర్థం ఏంది? రక్తం ఉందా లోపల? లేదు. కన్ఫామ్ అయిపోయింది అనమాట. ఆ నీరు గారిందంటే చచ్చాడు అని అర్థం. అప్పుడు వెళ్ళిపోయి శతాధిపతి పిలాతు చెప్పాడు, అయ్యా చచ్చాడయ్యా. ఇంకప్పుడు మొత్తం చెప్పాడు, తీసుకెళ్ళిపోండి. కాబట్టి నీ కొరకు పవిత్రమైన రక్తం సంపూర్ణంగా కారటానికి రక్తమాంసం పాల్పడి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా క్రీస్తు ప్రభు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయన పంపిన ఏదైనా దేవుడు ఎవరో నువ్వు స్పష్టంగా తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా నువ్వు నిత్యజీవం పొందటం నీ వల్ల ఎంతో భక్తి చేయొచ్చు, మనం ఎంతో నీతిగా ప్రవర్తించవచ్చు, ఎంతో జాగ్రత్తగా, ఎంతో వినయంగా, ఎంతో దయనీయంగా ఉండొచ్చు, ఎంతో దయతో ఉండొచ్చు. కానీ గ్రంథం హద్దుల్లోనే జీవితం గడిపితేనే నిత్యత్వం సొంతం అవుతుంది. కానీ గ్రంథం హద్దును దాటి ప్రవర్తిస్తాం వల్ల ప్రత్యేకించి నిత్యత్వం మన సొంతం కాదు. కాబట్టి మనం ఏ భక్తి చేసినా ఎక్కడికి వెళ్ళాలని ప్రత్యేకించి ఎంత భక్తి చేసి ఎక్కడికి వెళ్ళటానికి? పరలోకం వెళ్ళటానికి.
పరలోకమే నీకు సొంతం కాకపోతే పరిస్థితి ఎలా ఉంటుందంటావు? ఆలోచించేద్దాం. అద్వితీయ సత్యదేవుడు ఎవరో తెలుసుకుందాం. ఆయన పంపిన యేసుక్రీస్తు ఏంటో తెలుసుకుందాం. ఆ తండ్రి ప్రేమ ఏంటో తెలుసుకుందాం. క్రీస్తు ప్రభు వారి యొక్క త్యాగం ఏంటో తెలుసుకుందాం. ప్రత్యేకించి పరిశుద్ధాత్మ ఉంటాడు. ఆయన మనం కలుగు చేసేటువంటి అనేకమైన ఉపకారాలు ఉంటాయి. దేవుని చిత్తం అయితే మరోసారి ఆలోచించేద్దాం. శ్రద్ధగా మీరు వాక్యం ఉన్న మీకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సువార్తికులు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ఇంతతో ముగించుకుంటాం. మీ ప్రశ్న లేదంటే తర్వాత అడగచ్చు, ఇబ్బంది ఏం లేదు. దయాదాక్షిణ పొందు మా ప్రియ తండ్రి, పరిశుద్ధ దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తోత్రాలు సమర్పిస్తున్నాం. మీరు ప్రేమించి ఆస్వాదించి మాకు ఈ ధ్యానాన్ని సమయాన్ని మా జీవితంలో అనుగ్రహించారు. మేమందరం ఈ విధంగా కూర్చొని మీ గ్రంథాన్ని ధ్యానించే భాగ్యం మా అందరి జీవితాలు అనుగ్రహించినందుకు స్తోత్రం. నాయన, ఏదో మాకు తోచినటువంటి విధంగా జీవితాలు గడపకుండా మా తండ్రి మీ గ్రంథ వద్దుల్లో జీవితాలు కొనసాగించగలిగినట్లుగా మమ్మల్ని మీరు ప్రోత్సహిస్తున్నందుకు స్తోత్రం. మా తండ్రి, మీరు మా ప్రభుని యేసుక్రీస్తు వారి శరీరాన్ని అమర్చి రక్త మాంసాలు పాలుబడి చేసి లోకాన్ని పంపించారు. ఆయన పాపరహితమైన జీవితం జీవించి తన పవిత్రమైన రక్తాన్ని కలువరి శిలువలో దారపోసి మా కొరకు తన పవిత్రమైనటువంటి ఆయన ప్రాణాన్ని మా కొరకు సమర్పించారు. ఆయన కాల్చిన రక్తం ద్వారా మా పాపాలు విమోచన అనుగ్రహించి మమ్మల్ని పరిశుద్ధులుగా ఎంచుతున్నారు తండ్రి స్తోత్రం. ఆయన ఏదో మాకు తోచినటువంటి బ్రతుకులు కాదు, మీకు ఇష్టమైన బ్రతుకులుగా మేము ఉండాలని పాపం నుండి మమ్మల్ని పరిశుద్ధులుగా ఎంచుతున్నందుకు స్తోత్రం. దుర్మార్గులైన మమ్మల్ని నా తండ్రి నీతి మంతులుగా ఎంచుతున్నాను స్తోత్రం. చెడ్డవారి మమ్మల్ని మంచివారికి ఎంచుతున్నందుకు స్తోత్రం. సాతాను అధికారంలో బ్రతికేటువంటి మమ్మల్ని మా ప్రభువారి యొక్క అధికారంలో జీవితం గడిపేటట్టుకు ప్రోత్సహిస్తున్నారు తండ్రి స్తోత్రం. సమయంలోనైనా మా తండ్రి, ఇక్కడ చేరినటువంటి ప్రతి పురుషుడిని ప్రతి స్త్రీని ప్రత్యేకంగా పసిపిల్లల్ని నాయన మీ దయలో కనికరించి కాక ఎంతో ఆసక్తితో భక్తితో ప్రేమతో నాయన మీ సముఖానికి వచ్చారు. నాయన వారి అవసరతలు ఏంటో మాకు తెలియదు, మీరైతే అంత జ్ఞానం కలిగినవారు. మా తండ్రి, మీరే వారి పట్ల కృప చూపించి నాయన వారి పట్ల మీ దయ చూపించి మీ కరుణ కటాక్షాలు వారి పట్ల విశ్రమించవలసిన పెట్టుకున్నాం. మా ప్రియ తండ్రి, ప్రతి కుటుంబము భూమి మీద సుభిక్షంగా ఉండేటట్లుగా మీ అనుగ్రహం విశ్రమ చేస్తున్నారు. వారి కాయ కష్టాలను మీరు తోడుకుంటున్నారు నాయన. వారి కుటుంబపరమైన వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో మీరు తోడుకుంటున్నారు తండ్రి స్తోత్రం. వారి సమస్తమైన పని పాటల్లోనూ వారి ప్రయాణాల్లోనూ ప్రతి విధమైన కార్యాలను మీ యొక్క అనుగ్రహం విశ్రమ చేసి వారిని అన్ని విషయాలు ఆదుకుంటున్నారు తండ్రి స్తోత్రం. ప్రత్యేకమైన సమయంలోనైనా మీరే సమస్తాన్ని నిర్మాణం చేసి ప్రాముఖ్యంగా మా తండ్రి పైన ఆకాశం నుండి వర్షమును ఫలవంతమైన ఋతువులను మీరు అనుగ్రహిస్తున్నారు నాయన. ప్రతి రైతు నాయన తాను వేసినటువంటి పంట నాయన తన ఇంటికి చేరాలని మా తండ్రి మీ సన్నిధిలో మా తండ్రి నిరీక్షిస్తున్నారు. కావున భూమి మీద వర్షం కురిపించి ఆయన ప్రతి రైతును మీరు ఆదుకోండి. ప్రాముఖ్యంగా మిమ్మల్ని మేము వేడుకునే ముందు మా చెడుతనాన్ని మేము విసర్జించే వరంగా మాలో ఉన్నటువంటి దుర్మార్గతను విడిచిపెట్టేటట్టుగా పరిశుద్ధమైన జీవితాలు మేము కలిగి ఉన్నట్టుగా సహాయం దయచేయండి. మీ సముఖానికి కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి. పిల్లలు వారి చదువుల్లో వారి యొక్క ఎదుగుదలలో మీ కృప కాపుదలు దయచేయండి. వారి భవిష్యత్తు మీ దీవెని కనిపిస్తున్నా. యవనస్తులైన మమ్మల్ని మీ పాత్రకు వాడుకోండి నాయన. యవన కాలంలో మీ కడిమొచ్చేటట్టుగా లోకంలో లోకం పోగొడతా మేము పోకుండా క్రమమైన పద్ధతులు మా జీవితాలు కలిగి ఉన్నట్టు సహాయం తెచ్చేయండి. వృద్ధాప్యలో ఉన్నటువంటి వారు ఉన్నారు, పెద్ద వయసులో ఉన్నవారు ఉన్నారు. వారికి కావలసినటువంటి ఆరోగ్యము, నెమ్మది, క్షేమము, భద్రత నాయన మీ దయలో ప్రసాదించండి. మా తండ్రి, ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరము నాయన భూమి మీద సిద్ధపడినట్లుగా కృప చూపించండి. ఏదో ఒక రోజున చిన్నలైన పెద్దలైన మరణం అకస్మాత్తుగా మా దేహానికి తయటే అవకాశం ఉన్న కారణాన మా తండ్రి మేము సిద్ధపాటు కలిగి ఉన్నట్లు కృప చూపించండి. మా ప్రభు రాకడ సమీపంగా ఉందని గుర్తెరిగిన వరమై సిద్ధపడినట్లు సహాయం తెచ్చేయండి. మా తండ్రి, మీ గ్రంథం నాయన, మీ అద్భుతమైన గ్రంథం మీరు మా ప్రసాదించారు. మేము దాన్ని ధ్యానించి పఠనం చేసి అభ్యసించి నాయన గ్రంథం యొక్క మార్గంలో మా జీవితాలు కలిగి ఉండే సహాయం తెచ్చేయండి.
మా తండ్రి ఈ గ్రామం కోసం ప్రార్థన చేస్తున్నాం, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి భౌతిక సంబంధమైనటువంటి ఈవులను ఉచితంగా అనుగ్రహిస్తున్నారు. ఆత్మసమైన ప్రతి ఆశీర్వాదాన్ని కూడా నేను ప్రతి ఒక్కరు పొందగలిగినట్టు సహాయం తెచ్చేయండి. ప్రాముఖ్యంగా నైనా మీ సముఖానికి వచ్చిన వారు అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వారు ఉంటే వారిని మీరు కనికరించండి, వారిని ముట్టి స్వస్థపరచండి, మీ కృపలో వారిని భద్రపరచండి, మీ యొక్క అనుగ్రహం వారికి ఉంచండి. ఆయన మా తండ్రి మేము లోకంలో జీవించేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని జీవించేటట్టుగా తగిన జ్ఞానం, మంచి వాతావరణం మా జీవితాలు అనుగ్రహించవలసిన పెట్టుకున్నాం. మా తండ్రి వృద్ధులైనటువంటి నాయన మా ప్రియ సోదరులు సహోదరులు ఉన్నారు నాయన, వారికి మంచి ఆరోగ్యం దయచేయండి, కృప చూపించండి, ఆదుకోండి, అన్ని విషయాల్లో వారి పడక చుట్టూ కాపుదల దయచేయండి. మా తండ్రి మేము ఎక్కడున్న ఎడి తిరుగుతున్న అపోస్తుల బోధలో స్థిరంగా నిలబడినట్లు సహాయం దయచేయండి. మీ చిత్తమైతే మరొకసారి ఈ రీతికి మేము చేరి మీ గ్రంథాన్ని ధ్యానించే భాగ్యం మా జీవితాలు మీరు ప్రసాదిస్తారని వేడుకుంటూ నాయన ప్రతి అక్కర ప్రతి అవసరత మీ చిత్తానుసారంగా తీర్చి ప్రతి ఒక్కరిని మీరు ఆదుకోవాల్సిన ఘనత మహిమ ప్రభావాలు పొందవలసిన మా ఉదయతలు దయతో క్షమించవలసిన మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమె అందరికి వందనాలు. మా ప్రార్థన నేర్చుకునే వాళ్ళంటే ప్రార్థన నేర్చుకోండి. అబ్బాయిలు లేకపోతే వాళ్ళిద్దరు.